హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఏంటంటే ఆవిడ గురించి అన్ని క్యారెక్టర్లు ఈవెన్ సినిమాలో అందరితోనే చేస్తారు, సీరియల్స్లో కూడా చేస్తున్నారు, బిజీగా ఉంటున్నారు. అంటే చాలామంది ఏంటంటే ఒక చోట ఆఫర్లు తగ్గిన తర్వాత ఇంకో చోటకి వస్తారు. ఇప్పుడు అక్కడ ఆఫర్లు ఉండగానే సీరియల్స్ వైపు వచ్చారనమాట. అది ఒకవైపు ఏంటంటే చాలా టర్నింగ్లు ఉన్నాయి. ఒకసారి ఆవిడ అడిగి తెలుసుకుందాం మొత్తం, ఆవిడ సినీ కెరీర్ గురించి, ఆవిడ లైఫ్ గురించి మొత్తం అంతా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాయండి, మీరు ఎట్లా? నేను సూపర్గా ఉన్నాను. ఓకే, ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే సినిమాల ఆఫర్లు అయిపోయిన తర్వాత సీరియల్ అంటే కొంతమంది అలానే వస్తుంటారు కదా, మీరు అక్కడ ఆఫర్లు బాగానే ఉన్నాయి ఉండగానే సీరియల్ వైపు ఎందుకు వచ్చారు మీరు? నేను మూవీస్ చేసిన తర్వాత మూవీ ఆఫర్స్ ఎలా వచ్చాయి అని అంటే, ఒక మూవీకి 40 days ఆర్ 60 days వర్క్ చేసే క్యారెక్టర్స్ వచ్చాయి. అది కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీస్ అనమాట. అప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు, తర్వాత ఫ్లైట్ అంటే కొంచెం భయం, తర్వాత మా మదర్ అప్పుడు క్యాన్సర్తో ఉన్నారు. సో నేను అన్ని రోజులు 30 days 40 days అలాగ వెళ్ళి వర్క్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను చాలా వాటికి ఆఫీస్కి కూడా వెళ్ళి మాట్లాడడం అది ఏం జరగలేదు. ఎప్పుడైతే వాళ్ళు ఇలా అవుట్డోర్స్ ఉంటుంది అది ఇది అని అన్నారో అప్పుడే నేను కొంచెం దూరంగా ఉండే. ఓన్లీ హైదరాబాద్లో ఉన్నప్పటి వరకే చేసుకున్నా, బట్ అప్పుడు కూడా బిజీగానే ఉన్నా. ఎప్పుడైతే దాసరి నారాయణరావు గారి బ్యానర్ నుంచి నాకు ఇలాగ కాల్ వచ్చింది, ఆల్మోస్ట్ 2 months నుంచి కంటిన్యూస్గా కాల్ వస్తూ ఉంది. అన్నిసార్లు కాల్ వచ్చినందుకు కనీసం మనం ఒకసారైనా సరే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదాము అని చెప్పి నేను వెళ్ళాను అనమాట. అంటే అప్పటి వరకు కూడా ఎందుకు మూవీస్లో బిజీగానే ఉన్నాను కదా, సీరియల్స్ అప్పుడే ఎందుకు అని అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే, ఒక సీరియల్ చేసుకుందాము. చాలామంది ఇప్పుడు మమ్మీ ఉన్న పరిస్థితుల్లో ఆవిడ థియేటర్కి వచ్చి నా గురించి చూడలేరు. ఇప్పట్లాగా మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటివి ఏం లేవు. మూవీ ఎప్పుడు టీవీలో వేస్తే అప్పుడే చూడాలి, లేకపోతే మనం పైరసీ తెచ్చుకొని చూడాలి. మనం మూవీ ఇండస్ట్రీలో ఉంటూ పైరసీని ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని అనిపించింది. సో ఒక సీరియల్ ఆవిడ కోసం చేయాలి అని అనుకున్నాను. మమ్మీ గురించి ఇంట్లో ఉండే చూసుకుంటారు కదా ఎవ్రీడే నన్ను అని, అండ్ మంచి అమౌంట్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మంత్లీ ఇన్కమ్లా ఉంటుంది అని నేను యాక్సెప్ట్ చేశాను. దాని తర్వాత మూవీస్ కంటే నాకు సీరియల్ టైమింగ్స్ కానీ అండ్ ఇక్కడ వర్క్ సాటిస్ఫాక్షన్ కానీ, చేసిన ఒక జస్ట్ 2 to 3 monthsలోనే బయట నాకు వచ్చిన రికగ్నిషన్ కానీ అంత బాగా అనిపించింది. సో మళ్ళీ ఇమీడియట్గా జీ తెలుగు వాళ్ళు మనకి 2 అమ్మాయిలు సీరియల్ ఆఫర్ ఇచ్చారు, అది చేశాను. సో అప్పటి నుంచి ఇంకా అసలు బిజీగానే చేస్తూ ఉన్నాను. సో మీరు సీరియల్కి రావడం వల్ల మీ లైఫ్ కూడా టర్న్ అయింది అనుకుంటా. లైఫ్ సిద్ధు ఆయన కూడా, సిద్ధు నేను కలిసి మూవీసే చేసాము, అప్పటి నుంచి తెలుసు. దాని తర్వాత తను మూవీస్ చేస్తూ ఉన్న టైంలో అంటే తనకి ఏంటి అంటే మన ఇండస్ట్రీలో కూడా కొన్ని సార్లు మూవీస్ అవి చేసేటప్పుడు అంటే ఆ ఆపర్చునిటీస్ వచ్చినా కూడా కొన్ని చేయలేని సిచ్యువేషన్స్ అవి ఉంటాయి. సో సేమ్ తను కూడా అంతే, అత్తయ్యకి ఇష్టం ఏది ఒక సీరియల్ అన్న చెయ్యి అని మాట్లాడారు. సో తను కూడా సేమ్ అభిషేకం సీరియల్ ఇద్దరం కలిసి వర్క్ చేసాము. ఇదే బాగా అనిపించింది మా ఇద్దరికి. రోజు మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు వచ్చారు. ఇద్దరు లైఫ్ ఇద్దరిది టర్న్ అయింది అక్కడ. ఓకే, అంటే ఆయన మీరు అంటే ఇష్టం ఉందని ముందు నుంచి తెలుసా మీకు? లేదు, తను మా ఇంటికి వచ్చి మాట్లాడేంత వరకు నాకు అంత తెలియదు, జస్ట్ ఫ్రెండ్స్ అనే అనుకున్నాను నేను. అంటే ఎవరైనా కూడా అలానే ఉంటుంది కదా. అండ్ అప్పుడు కూడా నేను ఎలా అనుకునేదాన్ని అంటే, ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఆఫర్స్ ఇస్తాను అది ఇది అని చెప్పి ఒకటి చెప్తూ ఉంటారు. సో ఎవరిని కూడా మనం అంత త్వరగా నమ్మకూడదు అనే ఒక ఇదిలో ఉండేదాన్ని అనమాట. సో అందుకని మేబీ తను నాతో చెప్పకుండా డైరెక్ట్గా ఇంట్లో చెప్పి ఉండొచ్చు. అదే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీలో అందరూ మిమ్మల్ని సీరియల్ ఆర్టిస్టులు అందరూ కూడా విష్ణు అక్క, విష్ణు అలా అందరిని ఓన్ చేసుకుని మిమ్మల్ని అంటుంటారు అందరూ. సో అంతలా ఏం మాయ చేశారు అందరికి మీరు? అమ్మా ఏం లేదు, నాకేమనిపిస్తుంది అని అంటే ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తుంటారు మిమ్మల్ని అందరూ. ఎందుకు అని అంటే మన తెలుగు వాళ్ళు అయినా లేదు అంటే మనకి ఇండస్ట్రీలో ఇప్పుడు బయట నుంచి వచ్చే ఈ అమ్మాయిలు అయినా ఎవరైనా కూడా వాళ్ళందరికీ పాపం హోమ్ సిక్ అవుతూ ఉంటుంది. ఎక్కడికో అక్కడి నుంచి వచ్చి ఒక 15 days 20 days ఇక్కడ వచ్చి వర్క్ చేయాలి. సో ఇలాంటప్పుడు నాకు తెలుసు ఒక చోటుకి వెళ్ళి వర్క్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని. సో అందుకని కొంచెం అందరితో నేను నార్మల్గా ఎలా ఉన్నారు, ఏమైనా తినాలనిపిస్తుందా, ఓకే నాకు ఇది వచ్చు వండటం, నేను ఇది చేసి తీసుకొస్తాను, సో అలా ఉండిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక క్యారెక్టర్ తను బాగా చేస్తే డెఫినెట్గా మనమే వెళ్ళి మాట్లాడి బాగా చేసావు అని చెప్తే వాళ్ళు బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. అది ఒకటి ఉంది. సో ఎవరైనా చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం కానీ ఇలాంటి చిన్న వాటి వల్లే వాళ్ళందరూ నాకు అలా దగ్గర అయిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం హ్యాపీగా వర్క్ చేసుకోవాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా హ్యాపీగా ఉండాలి.
అందుకనే ఎక్కువ ఈగో ఫీలింగ్స్ లేకుండా ఎవరైనా ఒక డ్రెస్ బాగా వేసుకున్నా కూడా చాలా బాగుంది, జస్ట్ ఆ సింపుల్ స్మైల్తోనే మనకి అయిపోతుంది. సో మేబీ అదే అనుకుంటా. అండ్ బై గాడ్స్ గ్రేస్ అందరూ అలా ఇష్టపడుతున్నారు ఇప్పటి వరకు. లక్కీలీ ఎవరితో ఎలాంటి విరోధం ఏం రాలేదు, సో రాకూడదు కూడా. మీ ఇద్దరిలో డామినేటింగ్ ఎవరండి? ఇద్దరిలో డామినేటింగ్ అంటే చూసే వాళ్ళందరికీ నేనే అని అనిపిస్తాను, కానీ సిద్ధు ప్రతి వైఫ్ కూడా మగుడు గురించే చెప్తారు. అమ్మాయికంగా క్యూట్గా ఉంటారు. లేదు, ఇద్దరు మేము డామినేటింగ్ ఏం కాదు. తను ఏదన్నా ఇది చేద్దామని అన్నప్పుడు నేను చెప్తాను చేద్దాం. ఎస్ అంతే, అదొకటే తెలుసు. సిద్ధుకి కోపం వస్తుంది, బట్ చాలా కొంచెం తక్కువ అన్నమాట. కోపం కంటే చిరాకు ఎక్కువ. నాకు కోపం చాలా తక్కువ వస్తుంది. వచ్చింది అని అంటే ఒక 5 minutes 10 minutes అంతే, ఎక్కువసేపు ఏం అంటే దాన్ని ప్రొలాంగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఉన్న హ్యాపీనెస్ ఆ హ్యాపీ మూమెంట్స్కి టైం వేస్ట్ అయిపోతుంది. సో అందుకే ఎక్కువ చేయము. సిద్ధులో మీకు బాగా నచ్చింది ఏంటంటే? సిద్ధు అంటేనే బాగా నచ్చుతాడు. సో తనలో పర్టికులర్గా అంటే చాలా కష్టం ఒకటి చెప్పాలి అని అంటే తను ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడం కానీ, తర్వాత నేను ఒకవేళ షూట్స్లో బిజీగా ఉన్న తను అయాన్ష్ని చూసుకోవడం కానీ, ఇంట్లో అత్తయ్య వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇవన్నీ బాగుంటాయి. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఇంత ఫుల్ బిజీగా ఉంటున్నప్పుడు మరి అయాన్ష్ గురించి అది ఇంట్లో కూడా ఏమనరా? ఎందుకని షూట్లో పిల్లాడు ఇబ్బంది అని ఏమంటారా? అత్తయ్య వాళ్ళు ఎలా అంటే, అత్తయ్య కానీ మామయ్య కానీ కొడుకు సేమ్ ఫీల్డ్, సో కోడలు సేమ్ ఫీల్డ్ అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇద్దరికి సపోర్ట్ చేయాలి. తను పెళ్ళి కాకముందు వాళ్ళ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారో పెళ్ళి అయ్యాక కూడా మనం అలానే సపోర్ట్ చేయాలి అనేది ఉంది. కాబట్టి నేను ఎంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాను. అండ్ ఇప్పుడు మనకున్న ఫీల్డ్లో మనకి ఎన్ని రోజులు ఇలాంటి సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది అనేది తెలీదు. సో ఉన్నంత వరకు హ్యాపీగా చేసుకుందాము, తర్వాత చూడాలి. అండ్ ఇప్పుడు అయాన్ష్ ఇంకా కొంచెం ఈ ఎల్కేజీ యూకేజీలోనే ఉన్నాడు కాబట్టి పర్లేదు. ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఒక సీరియల్ చేద్దామని అనుకుంటున్నాను, చూడాలి. అంటే ఇప్పుడు విష్ణుప్రియ గారు అంటే అందరికీ మీ కర్లీ హెయిర్ గుర్తొస్తుంది అందరికి. సో ఒక డిఫరెంట్గా అనిపిస్తుంటుంది అన్నమాట. సో అది ఎలా అంటే పుట్టినప్పటి నుంచి కర్లీ హెయిరే, కానీ మనకి అప్పుడు కర్లీ హెయిర్ అని అంటే కూడా స్క్రీన్లో ఇంత పెద్దగా కనిపిస్తుంది, దెయ్యం లాంటి దెయ్యం హెయిర్ లాగా ఉంటుంది అని చెప్పి కొంచెం స్ట్రైట్ చేయండి అన్నట్టు ఉండేది. దాని తర్వాత ఎప్పుడైతే కర్లీ హెయిర్ కొంచెం నేను కొత్త జంట మూవీ చేసినప్పుడు మారుతి సారే అన్నారు, ఎందుకు విష్ణు ఇలాగా హెయిర్ అలానే ఉంచేసాయి, అదే న్యాచురాలిటీ, అదే బాగుంది, దానివల్లే కొంచెం యూనిక్గా ఉంటుంది కాబట్టి ఇంకా అప్పటి నుంచి అలానే కంటిన్యూ చేశాను అనమాట. అండ్ మెయిన్ సిద్ధుకు కూడా ఈ కర్లీ హెయిర్ అంటేనే ఇష్టం కాబట్టి అసలు తను స్ట్రైట్ చేయనివ్వరు నన్ను. మీలో బాగా కర్లీ హెయిర్ అంటే బాగా ఇష్టం విష్ణుకి? అలా ఏం లేదు, చేయనివ్వరు, అంటే ఉన్న ఎదుగా న్యాచురల్గా ఉండమని అంతే. ఓకే, మళ్ళీ సినిమాలకు ఎప్పుడు? మళ్ళీ సినిమాలు వస్తూ ఉన్నాయి, మంచి మంచి వెబ్ సిరీస్ వస్తున్నాయి, బట్ ఉన్న టైం సరిపోవట్లేదు చేయడానికి. అండ్ మనం ఫస్ట్ ఏదైతే ఒకటి కమిట్మెంట్ ఇచ్చామో దానికే కట్టుబడి ఉండాలి అని నేను అనుకుంటాను. దీనికంటే బెటర్ ఆపర్చునిటీ వచ్చింది కదా అని చెప్పి వెళ్ళిపోలేము. ఇప్పుడే నేను ఈ సీరియల్ ఎప్పుడైనా ఒక సీన్లో కనిపించలేదు అంటే కమెంట్స్ పెడుతున్నారు, ఎందుకు హాసిని లేదు అని. సో అవి నాకు చూపించి నాకు ఉన్న డేట్స్ కూడా ఇవ్వట్లేదు. సో ఇంకా మూవీస్ కష్టం. అంటే మూవీస్ సీరియల్స్ రెండు కంపేర్ చేసుకుంటే రెండింటికి డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు? రెండింటికి టైమింగ్స్ నా వరకు వస్తే జస్ట్ టైమింగ్సే. ఎందుకంటే మూవీస్కి మనం మార్నింగ్ 4:30-5 కల్లా లెగిసి ఈవినింగ్ 6 వరకు చేస్తాము, ఎప్పుడన్నా ప్రొలాంగ్ అయితే అవ్వచ్చేమో. బట్ సీరియల్స్కి ఏంటి అని అంటే మార్నింగ్ ఒక 8-8:30 వరకు లొకేషన్కి వచ్చిన నైట్ 9 వరకు మనం చేస్తామన్నమాట. ఎక్కడైనా ఒకటే వర్క్ చేసేది? డెఫినెట్గా ఒకటే వర్క్, మా ఆర్టిస్టులకు ఎక్కడున్నా ఒకటే వర్క్ అని నేను ఫీల్ అవుతాను. కాకపోతే అది సిల్వర్ స్క్రీన్, ఇది స్మాల్ స్క్రీన్ అంతే. బట్ ఆడియన్స్ ఎక్కడున్నా ఆదరిస్తారు. ఓకే, ఇప్పుడు 390లో హాసిని క్యారెక్టర్ కాకుండా మీకు ఇంకోటి వేరే క్యారెక్టర్ ఏమి ఇష్టం? నేను చేసిన వాటిల్లోనా? ఇప్పుడు ఈ సీరియల్లో 390 సీరియల్లో మీ క్యారెక్టర్ ఓకే, మీ క్యారెక్టర్ కాకుండా ఇంకా వేరే క్యారెక్టర్? లేదు, ఒక క్యారెక్టర్ అని నేను చెప్పలేను. అందరి క్యారెక్టర్స్ ఇష్టము, వాళ్ళ క్యారెక్టర్స్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇప్పటి వరకు కూడా ఒకటే వేలో వెళ్తూ ఉంటాయి. అంతేగాని వీళ్ళది మారిపోయింది, అబ్బా వీళ్ళది ఫస్ట్లోనే బాగుంది ఇప్పుడు బాగాలేదు ఇలా అని ఎవరు అనుకోరు. విశాల్ నైని వాళ్ళిద్దరి మధ్యన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉండాల్సిన బాండ్ని బాగా చూపిస్తారు. అండ్ మా అత్తయ్య క్యారెక్టర్ తిలోత్తమ గారు అండ్ మా హస్బెండ్ వల్లభ, వీళ్ళందరివి కొంచెం కామెడీ, అంటే విలన్స్ అంటే మరీ చంపేసి క్రూరంగా ఉండేటట్టు కాదు, దాంట్లో కూడా నార్మల్
ఉండడం. అండ్ విక్రాంత్ సుమన కానీ దురంధర గారు ఆవిడకి అంత హైట్కి ఇంత చిన్న ఆయన్ని తీసుకొని రావడం. అండ్ ఇప్పుడు ఈ నమ్మక్క వీళ్ళు అందరివి బాగుంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. బట్ పర్సనల్గా అందరికీ నా క్యారెక్టర్ అంటే ఇష్టం, నాకు అందరికీ ఇష్టం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇద్దరు ఎవరి సీరియల్ వాళ్ళు చేస్తున్నారు, మీరిద్దరు. ఇప్పుడు ఇద్దరిని కలిపి ఫ్యామిలీ నెంబర్ వన్ షోలో ఎట్లా చేయాలని ఐడియా మీకు చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? మేబీ నాకు తెలిసి వాళ్ళందరినీ చూస్తూ ఉన్న టైంలో అయాన్ష్ కొంచెం మా యూట్యూబ్లో వీటిల్లో మాట్లాడడం కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ వీటిలో చాలామంది అయాన్ష్ గురించి అడుగుతూ ఉంటారు. సో అయాన్ష్ ఉన్నాడు, బట్ తనకి కొంచెం స్టార్టింగ్ కొంచెం కష్టమైంది స్టేజ్కి రావడం. ఇప్పుడంతా వాడే గోల్ గోల్ చేసేస్తున్నాడు, మమ్మీ టుమారో షూటింగ్ ఉంది అది ఇది అని. సో మేము కూడా ఏమనుకున్నాము, అయాన్ష్తో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది. అండ్ తర్వాత ముగ్గురం కలిసి ఇప్పుడు ఈ ఏజ్లో ఒక ఫ్యామిలీ షో లాంటిది చేస్తే వాడికి మెమరబుల్గా ఉంటుంది అండ్ అందరికీ తెలుస్తుంది అని అనిపించింది. అండ్ తర్వాత మేబీ వాళ్ళు మమ్మల్ని అడగడానికి రీజన్ ఇద్దరం కూడా జీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి, అండ్ మన పిల్లలు అని చెప్పి ప్రతి ఆఫర్ని కూడా మాకు అలాగా ఇస్తూ ఉంటారు. అండ్ ప్రతిదీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకుని చెప్పి అలా ముందుకు వెళ్ళిపోవడమే. అంటే ఇప్పుడు ఓకే, మీకు సినిమాలు సీరియల్స్ చూడండి బాగున్నాయి. స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం కష్టపడి తమిళ్ షార్ట్ ఫిల్మ్ అవి చూస్తారు, తమిళ్లోకి వెళ్ళారు ఇక్కడ నుంచి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చారు అంటే స్ట్రగుల్స్ ఎట్లా? మూవీస్ గురించి నేను అసలు నిజంగా చెప్పాలంటే స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేయలేదు. అంటే ఫైనాన్షియల్గా మా ఫాదర్ అండ్ మదర్ మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము ఫేస్ చేసాం. కానీ డాడీ సూపర్ స్టార్ కృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఫంక్షన్కి వెళ్ళాను నేను. అలాగా నాకు ఈ ఆపర్చునిటీస్ అన్నీ వచ్చాయి. బట్ డాడీ ఏంటి అని అంటే అప్పుడు చాలా, ఇప్పుడు అంటే మనకి ఈ యూట్యూబ్స్ వల్ల కానీ ఏదో ఒక ద్వారా మనకి ఒక ఆఫర్ అనేది ఇస్తున్నారు మన వాళ్ళు, కానీ అప్పుడు అలా కాదు కదా. సో టాలెంట్గా ఉన్నా కూడా ఎలా చూసి రికగ్నైజ్ చేసి ఇచ్చేవాళ్ళు కాదు. సో జస్ట్ నన్ను ఒక ఫోటోలో చూసి అంత ఇదిగా అడగడము, దాని తర్వాత మమ్మీ డాడీ నేను ముగ్గురం కలిసి చెన్నై వెళ్ళి చేయడము, దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చేసాయి అనమాట. సో పెద్ద స్ట్రగుల్ ఏం ఫేస్ చేయలేదు. అండ్ ఎప్పుడు మమ్మీ డాడీ నాతో ఉండడం వల్ల నేను పర్సనల్గా కూడా ఏం ఫేస్ చేయలేదు. కృష్ణ గారిని కలిసారా మీరు? అంటే డాడీ అక్కడ వర్క్ చేశారు కదా, సో ఒక ఇన్సిడెంట్స్ ఏమన్నా ఒకటి? కృష్ణ గారు అప్పటికి కొంచెం ఏజ్డ్గా ఉన్నారు కాబట్టి ఆయనతో కంటే అమ్మ విజయనిర్మల అమ్మగారు బాగా మాట్లాడారు. ఎంతమంది తిరుగుతున్నారు బయట ఆఫర్స్ కోసం, నీకు వస్తే ఎందుకు చేయను అంటున్నావు, చదువుకుంటూనే చెయ్యమ్మా అని చెప్పారనమాట. మహేష్ బాబు గారిని ఎప్పుడు కలవలేదు. ఓకే, బట్ డాడీ వాళ్ళ కాటేజ్ ఏదో ఒకటి చేశారు, డాడీ కలిసారు, బట్ నేను ఎప్పుడు కలవలేదు. ఓకే, అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు ఇంట్లో వాళ్ళు ఏమనలేదు మిమ్మల్ని ఇలా ఇండస్ట్రీలోకి వస్తా అంటే ఏమనలేదు? పెద్ద మీరు ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి పెద్ద స్ట్రగుల్ కష్టపడలేదు? ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే నన్ను ఒప్పించడానికి చాలా కష్టపడ్డారు. అంటే నేను అప్పుడే ఎందుకు ఇండస్ట్రీలో నాకేం తెలీదు, హీరోయిన్స్ని చూస్తే వాళ్ళేమో కింద పడిపోయి మీద పడిపోయి డాన్స్ చేస్తూ ఉంటారు, నాకు అంత రాదు, నేను ఎలా చేయగలను, అండ్ యాక్టింగ్ ఆల్మోస్ట్ ఫోటో దిగడానికే భయం పడుతూ ఉంటాము, అలాంటిది అంతమంది ముందు ఎలా చేస్తాము, ఇలాంటివన్నీ అనిపించేది ఆ ఏజ్లో. ఇప్పుడు ఏం లేదు, మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు నాతో ఎవరైనా యాక్ట్ చేయాలంటే భయపడుతున్నాను అంటారు. సో అది అలా అనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చి 10 years అయిపోయింది. సో ఇంక ఇదే లైఫ్. ఓకే, మీ లైఫ్లో మీరు మర్చిపోలేని డే అంటే ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్? అస్సలు మర్చిపోలేనివి అని అంటే డెఫినెట్గా నా పేరెంట్స్. అసలు నేను నా లైఫ్లో నేను మర్చిపోలేనిది, జీవితాంతం గుర్తుపెట్టుకునేది పేరెంట్స్. సో వాళ్ళిద్దరే లేరు కాబట్టి ఇంకా మర్చిపోలేను. అంటే మదర్తో బాండింగ్ ఎట్లా ఉంటుంది? అంటే సో ఎవ్రీ మదర్ ప్రతి అమ్మాయిని అలా ఎలా ప్రొటెక్ట్ చేస్తారో మా మదర్ కూడా అంతే. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కానీ, దాని తర్వాత అంతకుముందు నేను చదువుకునేటప్పుడు కానీ చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అని అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్తే ఈవినింగ్ 5 కల్లా మళ్ళీ ఇంటి దగ్గరే ఉండాలి. వచ్చిన తర్వాత ట్యూషన్, హోంవర్క్స్ అంతే. మళ్ళీ ఫ్రెండ్స్తో కలిపి పానీపూరికి తింటాను అని అన్నా కూడా పంపించేవారు కాదు. సిద్ధుతో కూడా ఏదైనా ఎప్పుడైనా మూవీకి వెళ్తాను అని అంటే అన్నయ్యని ఇచ్చి పంపించేవారు అనమాట. సో అంతా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు మమ్మీ. తర్వాత ఏదైనా ఎవరికైనా నెంబర్ ఇవ్వాలి అని అన్నా కూడా మమ్మీ నెంబర్ ఇవ్వాలి ఫస్ట్. నేను ఆవిడ మాట్లాడితేనే నాకు ఫోన్ కూడా కొనివ్వలేదు మమ్మీ. ఉన్నన్ని రోజులు కూడా ఫోన్ ఏమీ నేను యూజ్ చేయలేదు. కాకపోతే తర్వాత నుంచి నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చాయన్నమాట. సో మమ్మీకి బాగాలేదు అయినా కూడా నేను అలానే ఉండాలి, ఆవిడని ఆ టైంలో నేను బయటకు వెళ్తాను అని చెప్పి, నేను బయటకు వెళ్తే ఆవిడని ఎవరు చూసుకుంటారు అన్న ఒక ఇదిలో అలా స్ట్రిక్ట్గానే పెరిగాను. ఓకే, అంటే ఇదివరకు ఓకే, ఇప్పుడు బీయింగ్ ఏ మదర్, మీరు బాబుకి మదర్ కాబట్టి
సో ఇవి చూసుకుంటున్నప్పుడు మీ అమ్మగారి గురించి అన్నా చెప్తే ఏమనిపిస్తుంది? డెఫినెట్గా అంటే ఒక మదర్ అయిన తర్వాతే తెలుస్తుంది మదర్ వాల్యూ ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు నేను ఎంత అపురూపంగా చూసుకున్నానంటే సపోజ్ ఇప్పుడు ఇలాగ వెళ్తే వాడికి ఏం గుచ్చుకుంటుందో అని చెప్పి చెప్పులు వేసుకోవాలి ఇలాంటివన్నీ మనం చూస్తాం, చిన్న చిన్న విషయాలు. అంటే వాళ్ళు ఆ టైంలో ఎంత కేరింగ్గా ఉండేవారు. ఎందుకంటే ఇప్పుడు మనకి అయాన్స్కి నెలకి ఒక 10 జతలు కొనొచ్చు చెప్పులు కానీ ఏవైనా సరే, అప్పుడు వాళ్ళు ఒకటి జత కొనడానికి ఇబ్బంది పడేవారు. అంటే అలాంటి టైంలో కూడా ఎలాంటి గివప్స్ ఇవ్వకుండా పిల్లల్ని పెంచిన విధానం ఇవన్నీ చూస్తే నాకు అప్పుడు ఎలా అంత కష్టపడి పెంచిన వాళ్ళని మనం ఒక మాట అనేస్తాము, తర్వాత మళ్ళీ సారీ కూడా ఏం చెప్పం, వాళ్ళే మళ్ళీ మాట్లాడేంతవరకు మనం చెప్పాం కదా. సో అలాంటి చిన్న చిన్న విషయాలు ఏమైనా తలుచుకున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడు మనం తిట్టుకుంటూ ఉంటాం, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది కదా, అబ్బా నన్ను పంపించట్లేదు ఎక్కడికి, అందరు మమ్మీస్ పంపిస్తారు కదా, కానీ వాళ్ళకి ఒక భయం ఉంటుంది బయటికి వెళ్తే అప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఎక్కువ మూవీస్కి పంపించడం కానీ న్యూస్ కూడా ఎక్కువ పెట్టేవారు కాదు, ఎందుకంటే ఈ రేప్ ఇష్యూస్ అలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయని చెప్పి అది పెట్టేవారు కూడా కాదనమాట. సో డెఫినెట్గా మిస్ అయ్యే ఫీలింగ్ ఉంటుంది, బట్ మదర్ అయిన తర్వాత అండ్ అయాన్స్లోనే ఇంకా అందరినీ చూసుకోవడం. ఒక మెమరబుల్ మూమెంట్ మీ లైఫ్లో, ఒక మెమరబుల్ డే ఉంటుంది? మెమరబుల్ డే అంటే మ్యారేజ్ డే అండ్ అయాన్ష్ బర్త్డే, అయాన్ష్కి అంతే. ఓకే. అంతకు మించి ఇంకా పెద్ద మెమరబుల్స్ అంటే ఏదో ఒక రోజు ఏదో ఒకటి ఉంటుంది, బట్ ఎప్పటికీ మర్చిపోలేనిది వెంటనే మ్యారేజ్ అన్న వెంటనే మనకి గుర్తొచ్చేవి ఆ పెళ్ళి గెటప్లో ఇద్దరం, అండ్ తర్వాత ఒకరికి తెలియకుండా ఒకరికి ఫొటోస్ పంపించుకోవడము గెటప్స్లో, తర్వాత అయాన్ష్కి బర్త్ ఇవ్వడం, డెలివరీ అంటే కొంచెం డెఫినెట్గా అది మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడం అని అంటారు కదా, ఆ టైప్ అనమాట. సో 3 days పెయిన్స్ వస్తూ ఉన్నాయి, డెలివరీ ఎప్పుడు అవుతుందని మా వాళ్ళందరూ వస్తూ ఉన్నారు, అవ్వట్లేదు. సో ఫైనల్గా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళినప్పుడు సిద్ధు బయట తను భయపడడం అండ్ బేబీకి డెలివరీ ఇచ్చేటప్పుడు తను రావటం అవంతా కొంచెం మెమరబుల్గా. ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా సిద్ధుది తప్పు లేకుండా మీరు సిద్ధు మీద ఎప్పుడైనా కోప్పడింది ఏదైనా ఉందా? కష్టమే ఇవన్నీ, చాలా కష్టం. సిద్ధు మీద కోప్పడడం అని అంటే ఫస్ట్ బేసిక్గా ఇద్దరికి టైం దొరికేది చాలా తక్కువ టైం, ఉన్న టైంలో కూడా కోప్పడిపోవడము ఇలాంటివి అన్నీ అంటే కొంచెం కష్టం. మేబీ ఆ టైంలో నాకు ఏదైనా కోపం వచ్చినా తర్వాత నేను దాన్ని కంట్రోల్ చేసుకొని చెప్తాను, కానీ ఇమ్మీడియట్గా అరిచేయడం ఇది చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు హర్ట్ అవుతారు కదా. సో అందుకని నేను అంత పెద్దగా ఎప్పుడు అరవలేదు. ఓకే. అంటే మీ లైఫ్లో ఇంకా బిగ్ డ్రీమ్ ఉంటుంది కదా? డ్రీమ్ నో, డ్రీమ్స్ ఏం లేవు, ఎందుకంటే డ్రీమ్స్ పెట్టుకుంటే ఆ డ్రీమ్స్ని చేసేంతవరకు పరిగెడుతూ ఉండాలి. సో డ్రీమ్స్ ఏం లేవు. అంటే కామన్గా ఏదో ఒకటి ఉంటుంది కదా, అది చేయాలి ఇది చేయాలని ఏదో ఒకటి ఉంటుంది. లేదు, ఇలానే చక్కగా మంచి మంచి క్యారెక్టర్స్ అయ్యి చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఓకే మన అమ్మాయి అన్నట్టు ఇప్పుడు అలానే ఉంటున్నారు కాబట్టి ఆ నేమ్ ఎక్కడ పోకూడదు. దాని తర్వాత దీనికంటే బెస్ట్ క్యారెక్టర్స్ ఇంకా ఇప్పుడు హాసినిగా నన్ను చూసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి కామెడీ రోల్ లాగా చేస్తే అంత మళ్ళీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. సో అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి కొంచెం బోర్ కొట్టకుండా లైఫ్ ఒక మంచి వైఫ్గా మంచి మదర్గా అలా. అంటే జనరల్గా ఒక అమ్మాయి ఎట్లా అంటే చెప్తున్నారంటే ఒక యాక్ట్రెస్గా కాకుండా మీరు ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఎట్లా చెప్తుందో ఆ టైప్లో చెప్తున్నారు మొత్తం ఆ డ్రీమ్స్ అవి కూడా. అంటే అంత న్యాచురల్గా అలా ఎందుకు అని అంటే అదే చెప్తున్నాను కదా, డ్రీమ్స్ అన్ని పెట్టుకుని వాటిని చేసుకోవడం కోసం ఇవన్నీ కష్టం. లైఫ్ ఆల్రెడీ ఒక ట్రాస్ పెట్టేసి ఉంటుంది, ఇది అలానే జరుగుతుంది. ఎంత కష్టపడినా ఏది చేసినా రేపు డేట్ కావాలి అంటే ఆల్రెడీ షూటింగ్ ఫిక్స్ అయిపోయాక అవ్వదు. ఇన్ కేస్ ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అయితే అవ్వచ్చు. కాబట్టి సో మనం ముందే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సో రేపు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం చెయ్యాలి అని చెప్పి. సిద్ధు గురించి 1 లైన్లో చెప్పమంటే 1 wordలో ఏం చెప్తారు? హీ ఈజ్ మై హస్బెండ్. లేకపోతే హస్బెండ్ ఆఫ్ విష్ణు. లేదు ఐ యామ్ హిజ్ వైఫ్. తన గురించి ఒక వర్డ్లో చెప్పాలి అని అంటే హీఈస్ బెస్ట్. అంటే నేను మామూలుగా బయట చాలామంది అబ్బాయిలని చూస్తూ ఉంటాం కదా, సో ప్రతి ఒక్కరిలో ఒక మైనస్ ఒక ప్లస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సిద్ధులో కూడా ఉంటుంది, బట్ అందరు అబ్బాయిల్లో ఉన్న మైనస్ ప్లస్లు ఉండవు. అంటే తను ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ తన వర్క్కి ఇచ్చే ఇంపార్టెన్స్, వర్క్ డెడికేషన్ కానీ ఇది ఇప్పుడు నేను ఏదైనా ఒకటి చెప్పాను అంటే ఎందుకు ఏంటి అని ఒక 10 క్వశ్చన్స్ ఉండవు.
సపోజ్ నేను ఒక రూపాయి క్వశ్చన్లు ఖర్చు వేసినా చివరికి అదే చేయాలి మళ్ళీ. యా, ఒక రూపాయి నేను ఖర్చు పెట్టుకున్నాను అని చెప్పినా ఎందుకు చేసావు, ఇది ఇప్పుడు ఖర్చు పెడితే ఎలా రేపు, అలా ఏమి ఉండదు. ఓకే, తిని ఏది చేసినా ఆలోచించి చేస్తుంది అనే ఒక నమ్మకం నా మీద ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టం అనమాట. సో నమ్మినందుకు మనము ఇంకా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని ఎప్పటికప్పుడు మా బాండ్ అలాగా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. మీ అత్తయ్య మావయ్య అత్తయ్య మావయ్య అంటే ఇంకా సెకండ్ పేరెంట్సే ఆల్మోస్ట్. ఎందుకంటే నేనేం చేసినా దాన్ని వంక పెట్టుకుని సిద్ధునే తిడతారు తప్ప నన్ను ఒక్క మాట కూడా అనరు అనమాట. అది సిద్ధు చాలా కోపం వస్తుంది. అరే అందరికి అదే చెప్తాడు. కాదు ఇప్పుడు నాకు చాలా నీట్నెస్ ఎక్కువ అనమాట. నేను మళ్ళీ వాష్ చేసిందే మళ్ళీ మళ్ళీ వాష్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో మెయిడ్ లేరు అనమాట, కానీ అత్తయ్య చూసుకుంటారు. షూట్ లేని టైంలో నేను కొంచెం ఓవర్గా చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు కూడా ఇప్పుడే కదా అది తుడిచింది మళ్ళీ ఎందుకు తొక్కుకుంటూ వస్తుందని సిద్ధునే అంటారు. సో దానివల్ల తనకి ఏమనిపిస్తుంది అని అంటే నాకేం సపోర్ట్ లేదు, దానికే సపోర్ట్ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. సూపర్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యా, ఇది మన బ్యూటిఫుల్ విష్ణుప్రియ గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.